కవ్వాడిగూడ జైల్. కవ్వాడిగూడ జైల్ అంటే ఇండియాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ జైల్ కదూ. ఇది ఒక న్యూ జనరేషన్ జైల్. ఖైదీలకు స్ట్రిక్ట్ సెక్యూరిటీతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ జైలు ఉద్దేశం. పైసలు మాలేళ్ళు 50 తీసుకో. ఖైదీల సెల్స్ కి తాళాలుండవు, బట్ జైలు గోడలకి డే అండ్ నైట్ హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. 24 అవర్స్ పోలీసులు నిఘా ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయరు. 31, 32, 33, 34, 35, 36. సార్ ఒకటి మిస్సింగ్. రండి 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 వెనక రండి. సార్ నన్ను మర్చిపోయారు సార్. గుర్తు చేయొచ్చు కదా. ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను. వాట్ ఆర్ అప్డేట్స్? ఈ బోర్డు గారికి ఎంత బిల్డప్ ఇచ్చింది నువ్వు? లేకపోతే నీకు ఇస్తారనుకో. షటప్. ఆయన డ్రెస్ ఏంది? స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్సా? ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా? లుక్ డియర్, నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంతుందండి ఎక్స్పీరియన్స్? 40 years. చూస్తేనే 40 లో ఉన్నావు. 20 years ఓవర్ టైం చేశా. సార్ ఏనా చెప్పలేదా? తాళ్ళ నిలబడ్డావు చెప్పలేదా అని అడుగుతున్నాను. సార్ ఇతను 22 times. చిచ్చే. Look, you are all kids. You don't know how to give respect to the experienced people. Useless fellows. అటు ఇటు చూస్తావిట్రా. ఏమంటున్నాడు రాఘవ? By the way, I am Jasmine Falguna. నిఖిల్. Oh. Can I get better cell? ఏమన్నారు? Can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు? 10th క్లాస్ తెలుగు మీడియం. 1వ తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావరా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్? సెల్ ఫోనా? ఏమయ్యా మరి గెస్ట్ హౌస్ దగ్గర అవుతుందా నీకు? వచ్చాడా పెద్ద బిండాన బ్రదర్ లాగా. అరే ఫాదర్ ఎక్కడ? పిలుస్తాను సార్. అరే 10th క్లాస్ వీడికి ఫాదర్ కూడా ఉన్నాడా? ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికీ ఫాదరే. మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. నీ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ ఇప్పుడే షురు అయింది. నీ చావు ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోవడానికి బురద నీళ్లే ఉంటాయి. బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు. ఆ పురి తిన్నాం కిందమా? అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్లో రాసినాయా? ఉండవు. పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్. కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి ఒక మాట చదువుతా, విను. ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు, ఎక్కువ బాధేస్తాడు. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, bounce. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on bounce. Yeah. ఇది అది ఒకలాగే ఉంది. అబ్బో
ఒకటి. ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడతారు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికేం సార్, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఆ. ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంట. మరి ఇప్పుడు ఏం తింటా సార్? అందుకంటే ఇది బెటర్. ఓ Self-destruct system activated. వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజెనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయనా, చచ్చిపోతే లాభేదికి వస్తుంది ఫాదర్. తొందరగా చూడు నాయనా. అదే కదా రేయ్ రేయ్ రేయ్, రేయ్. రేయ్. లేరా రేయ్, రేయ్. నేనే గెలిచాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓడిపోయాను. రే లేకండి మీరే గెలిచారు. రేయ్. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ ఆపుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేసావు. ప్రభువు మీ యందు ఉండెను. థు, నీ ఎతో బతుకు. ఛీ. రే ఆడి వాళ్ళు ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి రెడీ 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 1 2. పోకిరి పనిచేయట్లేదు, రివెంజ్ చేసినావా? రావట్లేదు, పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ రావట్లేదు. పని చేయట్లేదా? చెప్తున్నా కదా. హర్షు ఆ వైర్ పెట్టినావా? పెట్టాను, తనకు వచ్చిన వైర్ పెట్టు. రావట్లేదు, రావాలే. రావట్లేదు, ఫార్వర్డ్. పోనీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. రావట్లేదు. కొత్తది కదనే. కొత్తది కాదు, చెత్తది. పోనీ పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి రావట్లేదు. హలో సీడీని హలో, ఒక్క నిమిషం. ఇలాగే ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఏడే ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా. ఇంట్లో కరెంటు విద్యుత్ శక్తి ఉందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరి ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట. ఉన్నా. ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు. కరెంట్ ఉండాలి కదా. ఎందుకు? కరెంట్ లేకపోతే ఎట్లా వస్తుంది సినిమా? ఏంటి బే? ఏం లేదు ఏం లేదన్నా. వస్తున్నా నేను వస్తున్నా. వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది కదా బాయ్. విద్యుత్ శక్తి. నేను ఆడా. ఎందుకు ఆడవు? చెప్పా. ఆడో. నా స్పూన్ నువ్వు తీసుకొని నీ చెంచా నాకు. ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవండ్రా. నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. అబ్బో ఏంట్రేవో ఐటమ్ అమ్ముతున్నా లేదు సార్, ఐటమ్ బాయ్ బారా అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా? ఛాన్సే లేదా? దీనిలో వంట రీఛార్జ్. అన్నా నేను ఈ నంబర్ కి 110 ఓటేసుకో. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. నేను వస్తానుగా. ఏసీ
పక్కన జనాలు గారు ఉన్నారు నువ్వు ఇట్టి మాట్లాడతలే సార్ ఏంటే? అయిపోయింది సార్ సార్ నా వంటను ఏంది అదే సార్ వంటికి పోయి సార్ పో ఏంట్రా ఇక్కడ నథింగ్ లంచ్ అయిందండి ఓవర్ యాక్షన్ వద్దు నువ్వేంట్రా ఇక్కడ ఓ సార్ వాళ్ళు అక్కడ తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా సార్ సూపర్. హలో చెప్పరా విశాల్ చెప్పరా ఈడేం చేస్తాడు చూద్దాం. ఏం చూసుకుంటా ఖాళీగానే ఉన్నా ఏ చేతులు ఎత్తు. కామరేట్లు కలిసి మీరు చేస్తున్నారు సార్. సార్ అబ్బో, లాక్కురా రేయ్. సార్ 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 అబ్బో. రాఘవా రేయ్, బయటకు వచ్చి తలుపేసిండి సార్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు సార్. ఒక్క నిమిషం వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. నాన్న, నీకు ఇంకొకటి మళ్ళీ పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి ఈయన? అరే, చెక్-ఇన్ చేయరా ఇది? మొబైల్ ఇటు లవ్ ఒకసారి సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయ రాఘవా చెకింగ్ బాగా చెక్ హలో? చేస్తున్నావు నా రా. ఫోన్ ఎత్తవను ఇంత ధైర్యం అసలు నీకు నా ఫోన్ ఎత్తవను వద్దు అది కాదు నాన్న ఇంకేం చెప్పకు నేను నా జాబ్ అటువంటిది ఏం చేయాలి చెప్పు నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు నాకు తిరిగి రాఘవ తీసుకున్నాడు ఫోను రాఘవే ఫోను Come on, yaar. జఫా 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 Jaffa time starts now. 1, 2, 3. హలో వచ్చేసావేంటి కోపం ఏ, చిచి, వచ్చిందా సారీ నువ్వు సారీ చెప్పడం ఏంటన్నా? నేనే నేను చెప్పాలి చెప్పాలి కదా సారీ అవునా? నేనే చెప్పాలి ఇది లేదన్నా ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్ ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్ ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్ ఉన్నాయా? ఆ. వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నాయరా? హైట్ తప్ప. అరే 786 డైల్ చేయరా. 786 ఇళ్లలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా గుడ్ మార్నింగ్ ఫాదర్ గుడ్ మార్నింగ్ బిడ్డ నమస్తే, ఫాదర్. నమస్తే కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇలా రారా. అన్న ఇవి తినరా, హెల్త్ కి మంచిది. Thanks అన్న. ఇలా, ఇలా. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో అది అట్లా చెవులు దొబ్బినాయితే చెప్పగానే ఊరా నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు ఎల్లు. బాగా మారిపోయారా హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్.